హలో పేరెంట్స్, నేను డాక్టర్ దీప్తి, పీడియాట్రిషియన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్. మేము భీమవరంలో హ్యాపీ కిడ్స్ అనే ఒక చిన్నపిల్లల సెంటర్ని కూడా రన్ చేస్తున్నాం ఫర్ స్పెషల్ కిడ్స్, స్పెసిఫిక్లీ ఆటిజం, ADHD, డిస్లెక్సియా, బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఇలాంటి కిడ్స్కి. బట్ యాజ్ అ పీడియాట్రిషియన్ మేము చాలామంది పేరెంట్స్తో ఓపీలో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలామంది కామన్ కన్సర్న్ ఏంటంటే, మా వాడికి 2 years నిండుతున్నాయండి, ఇంకా మాటలు రావట్లేదు, ఆర్ మేబీ 3-4 years అయింది, చాలా చిన్న చిన్న పదాలు మాత్రమే పలకగలడు, అవసరమైనవి మాత్రమే చెప్పగలడు, కమ్యూనికేషన్ ఇంకా రావట్లేదు. ఇలాంటి కంప్లైంట్స్ కామన్గానే చూస్తున్నాం. ఎస్పెషలీ ఈ లాస్ట్ 5-6 yearsలో అయితే ఇంకా అది ఎక్కువైందనే చెప్పాలి. సో ఇవాళ మనం బ్రీఫ్గా అసలు పిల్లల్లో స్పీచ్ రావట్లేదు అంటే మనం ఏం చేయొచ్చు ఇంట్లో అన్నది చూద్దాం. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ థెరపిస్ట్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మీతోనే పిల్లలు మ్యాక్సిమం టైం ఉంటారు కాబట్టి మీకు కనుక ఈ టిప్స్ తెలిస్తే మీరే మోస్ట్ ఎఫెక్టివ్ స్పీచ్ థెరపిస్ట్ అవ్వచ్చు మీ పిల్లల విషయంలో. సో ఫస్ట్ స్పీచ్లోకి వెళ్ళే ముందు మనం కొద్దిగా హిస్టరీ చూద్దాం. అంటే మైల్ స్టోన్స్ అనేవి చిన్నపిల్లలు ఏ టైంలో ఏ పని చేస్తారు అనే వాటిని మనం మైల్ స్టోన్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3వ నెలకు వచ్చేసరికి మెడలు నిలబెడతారు, 6-7 నెలలు వచ్చేసరికి వీళ్ళు కూర్చుంటారు, ఒక 9వ నెల ఆ టైంలో పాకుతారు, సంవత్సరానికి వీరు చిన్నగా పట్టుకునైనా అడుగులు వేయగలరు. ఇవన్నీ నార్మల్ మైల్ స్టోన్స్, అందరికీ తెలిసినవే మోర్ ఆర్ లెస్. కాకపోతే స్పీచ్కి వచ్చేసరికి ఏంటంటే దీన్ని మనం కొంచెం డిఫరెంట్గా చూడాలి. ఇది ఒక అక్వైర్డ్ మైల్ స్టోన్. అక్వైర్డ్ అంటే ఏంటంటే సహజ సిద్ధంగా వచ్చేది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పిల్లోడిని పుట్టిన వెంటనే అందరికీ దూరంగా ఎక్కడైనా అడవిలో ఉంచినా సరే వాళ్ళు ఈ కూర్చోవడం, నడవటం ఇవన్నీ అదే టైంకి చేయగలరు. బట్ వాళ్ళు ఎప్పుడు గనక ఎవరు మాట్లాడడం వినకపోతే స్పీచ్ అన్నది వాళ్ళకి సహజంగా రాదు. కానీ ఓవర్ అ పీరియడ్, అంటే ఎవల్యూషన్లో భాగంగా చాలా ఏళ్ళుగా మనం స్పీచ్ అనేది ఒక నార్మల్ మైల్ స్టోన్ కింద అయిపోయింది. అంటే 1 year వచ్చేసరికి వీళ్ళు ఎంతో కొంత మాట్లాడతారు, చిన్న చిన్న పదాలు. 1.5 year వచ్చేసరికి ఒక 20-50 పదాలు మాట్లాడగలరు. 2 years వచ్చేసరికి 2 పదాలు జత చేసి చిన్న చిన్న సెంటెన్స్, అత్తు, గో, లేకపోతే షూ, వద్దు, అలా ఇది, ఇవ్వు, అలాంటివి 2 పదాలు కూర్చి వాళ్ళు మాట్లాడగలరు. ఇదంతా న్యాచురల్గా జరిగేసరికి మనము స్పీచ్ని ఒక నార్మల్ మైల్ స్టోన్ కిందే కౌంట్ చేస్తున్నాము. బట్ దాన్ని స్పెసిఫిక్గా చూస్తే కనుక అది ఒక అక్వైర్డ్ మైల్ స్టోన్. సో 3 things ఉంటేనే ఒక మనిషికి స్పీచ్ అన్నది క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు వాళ్ళ వినికిడి శక్తి. అంటే వాళ్ళు హియరింగే వాళ్ళకి కనుక ప్రాబ్లం ఉంటే అవతల వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి అన్నది వాళ్ళకి అర్థమయ్యే ఛాన్సే లేదు. అంటే కంప్లీట్ హియరింగ్ లాస్ ఉంటే అసలేమీ వినిపించకపోవచ్చు. బట్ ఈవెన్ పార్షియల్ హియరింగ్ లాస్ ఉన్న పిల్లల్లో కూడా వాళ్ళు సరిగా వినలేకపోతారు అవతల వాళ్ళు ఏమంటున్నారు అన్నది. సగం అర్థమవుతుంది, సగం అర్థమవుదు. సో దాన్ని వాళ్ళ బ్రెయిన్ మళ్ళీ ప్రాసెస్ చేసుకుని మెమరీలో స్టోర్ చేసుకుని మళ్ళీ తిరిగి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పలకాలన్నప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్, ఆ పిల్లోడి వినికిడి శక్తి ఎలా ఉంది అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, వినికిడి శక్తి బాగానే ఉంది. బట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి మోర్ ఇంపార్టెంట్ అంటే అటెన్షన్. అసలు ఆ పిల్లోడు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది అటెన్షన్ పే చేసి వినకపోతే గనక అది శబ్దాల కింద ఉండిపోతాయి. అంటే తనకు వినిపిస్తోంది అవతల వాళ్ళు అనేది, బట్ తన మైండ్ దాన్ని ఏమీ ప్రాసెస్ చేయట్లేదు. సో అటెన్షన్ లేని పిల్లల్లో కూడా హియరింగ్ నార్మల్గా ఉన్నప్పటికీ మనకి ఈ స్పీచ్ డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ థర్డ్ అండ్ ప్రాబబ్లీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్రెస్ట్. అసలు మనం ఎందుకు మాట్లాడాలనుకుంటాం అవతలి వాళ్ళతో? సో మనమే కనుక ఈ క్వశ్చన్ వేసుకుంటే అసలు నేను ఎందుకు మాట్లాడాలి అనుకుంటే ఫర్ ప్రాబబ్లీ ఈ 5 things కోసం. ఫస్ట్ బేసిక్ వన్ ఏంటంటే మన నీడ్స్ కమ్యూనికేట్ చేయడానికి. నాకు ఆకలేస్తుంది, నాకు చలేస్తుంది, నాకు నిద్ర వస్తుంది, నాకు వాటర్ కావాలి, ఇలా బేసిక్ నీడ్స్ కమ్యూనికేట్ చేయడానికి అవతల వాళ్ళకి మనం స్పీచ్ వాడతాం. సెకండ్ ఏంటి అంటే మన వాంట్స్. అంటే నీడ్ అంటే బేసిక్వి, వాంట్స్ అంటే నాకు ఆ బొమ్మ కావాలి, నాకు కలర్ కావాలి, నేను అటు వెళ్ళాలి, నాకు టీవీ పెట్టు, ఇవి వాంట్స్ కిందకి వస్తాయి. థర్డ్ ఏంటంటే మనం చేయాలనుకున్న పని చెప్పాలనుకున్నప్పుడు, నేను రాసుకుంటాను, నేను బాల్తో ఆడుకుంటాను, నేను ఇప్పుడు స్నానం చేస్తాను, ఇలా మనం చేయాలనుకున్న పని కమ్యూనికేట్ చేయాలనుకుంటే మనకి
కమ్యూనికేషన్ అవసరం. ఫోర్త్ పాయింట్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ మన ఎమోషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి. నో, వద్దు, వావ్, తీసుకో, ఔచ్, దెబ్బ. సో ఇలా మన ఎమోషన్స్ని, అవి హ్యాపీ అవ్వచ్చు, అవి సాడ్ అవ్వచ్చు, అది యాంగ్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవి చెప్పడానికి మనం కమ్యూనికేట్ చేయాలనుకుంటాం. అండ్ ఫిఫ్త్ వన్ మన థాట్స్. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి మనం అనుకుంటున్నది అవతల వాళ్ళకి చెప్పాలి అన్న ఏమంటారు దాన్ని, ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. అంటే నాకు ఈ సినిమా ఇందుకు నచ్చింది, నాకు ఈ పాట ఇందుకోసం నచ్చింది, నేను పెద్దయ్యాక ఇలా అవుదాం అనుకుంటున్నాను, అలా. సో ప్రతిదాని మీద మనకు ఒక ఒపీనియన్ అంటూ ఫామ్ అవుతుంది అండ్ దాన్ని మనం అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటాం. సో ఈ 5 మెయిన్ రీజన్స్ కోసం మనం కమ్యూనికేషన్ అనేది వాడతాం. సో దీన్నంతా నేను ఇంట్రెస్ట్ ఫర్ కమ్యూనికేషన్ అంటున్నాను. అంటే నీకు పదాలు తెలుసు, బట్ పదాలని నువ్వు ఎందుకని వాడాలనుకుంటున్నావు అంటే ఈ 5 బేసిక్ రీజన్స్ కోసం మనం వాడాలనుకుంటాం. సో ఒక పిల్లోడ్లో స్పీచ్ డిలే ఉన్నప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది వాళ్ళు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలడం. అంటే మాటలు మాట్లాడితే నీ పని ఇంత ఈజీగా జరుగుతుంది, నువ్వు అనుకున్నది అవతల వాళ్ళకి ఇంత ఈజీగా చెప్పగలవు అన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి మనం చెప్పగలగాలి. అంటే ఇండైరెక్ట్ వేలో చూపగలగాలి. సెకండ్ ఏంటంటే వాళ్ళు మన వైపు అటెన్షన్ పే చేసేలాగా మనం వాళ్ళని తిప్పుకోగలగాలి. అండ్ థర్డ్, ఈ టిప్స్ ద్వారా మనం వాళ్ళని లాంగ్వేజ్ ప్రొడక్షన్ అంటే స్పీచ్ ప్రొడక్షన్ మరీ నువ్వు అనుకున్నంత కష్టమేమి కాదు అన్న కాన్ఫిడెన్స్లోకి తీసుకురాగలగాలి. ఈ 3 కనుక మనం చేయగలిగినట్టయితే ఇంట్లోనే మనం ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి స్పీచ్ నేర్పించవచ్చు. సో ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి స్పీచ్ వస్తుందా, అలా అని మాటలు లేని పిల్లలే ఉండరా అంటే ఉంటారు డెఫినెట్గా, బట్ ఆ గ్రూప్ చాలా తక్కువ. అంటే వినికిడి ప్రాబ్లం, ఇందాక మనం అనుకున్నట్టు వినికిడి సమస్య బాగా హైగా ఉండి వాళ్ళకి ఎటువంటి ఎయిడ్స్ కానీ కాక్లియర్ ఇంప్లాంట్స్ కానీ లెస్ దెన్ 5 ఇయర్స్లో పెట్టకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళ స్పీచ్ చాలా వెనక్కి వెళ్తుంది. రెండోది మానసికంగా అంటే బ్రెయిన్ పరంగా మొత్తం ఎదగని పిల్లలు, వీళ్ళలో అన్ని విషయాల్లో వీళ్ళు వెనక్కి ఉండొచ్చు అండ్ దాంట్లోనే భాగంగా స్పీచ్ కూడా వెనక్కి ఉండొచ్చు. అండ్ మూడోది పలికే విధానంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు, అంటే వీళ్ళని ఎప్రాక్సియా గ్రూప్ అంటాం, చైల్డ్హుడ్ ఎప్రాక్సియా ఆఫ్ స్పీచ్ అని. ఇది కొన్ని కండిషన్స్లో కామన్గా కనిపిస్తుంది, ఆటిజం అలాంటి కండిషన్లో, బట్ ఈ గ్రూప్ కూడా చాలా తక్కువే. సో ఈవెన్ ఆటిజం లాంటి సమస్యలు ఉన్నప్పటికీ స్పీచ్ అనేది వీళ్ళలో మనం చాలా శాతం వరకు తెప్పించే వీలుంటుంది. సో ఈ కింది టిప్స్ ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నామో అది మీరు యాజ్ ఎ జనరల్ రూల్ ఎవరికైనా వర్తింపజేయచ్చు. అంటే ఆ పిల్లోడికి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే లేకున్నా సరే, ఐసోలేటెడ్ స్పీచ్ డిలే పిల్లలు ఉంటారు, అంటే అన్ని సైగలతో చెప్పేస్తూ ఉంటారు, అన్నీ అర్థం చేసుకుంటారు, పేరెంట్స్ కమాండ్స్కి కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు, స్కూల్కి కూడా ఆల్మోస్ట్ వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ప్లే స్కూల్ అలాంటి వాటికి. ఓన్లీ థింగ్ ఇంకా వాళ్ళు కమ్యూనికేట్ చేయట్లేదు, వీళ్ళకు కూడా ఈ టిప్స్ అన్నీ వర్తిస్తాయి. సో నౌ లెట్స్ సీ ఈచ్ టిప్ బ్రీఫ్లీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందాక నేను చెప్పినట్టు మీరు కనుక ఒక పిల్లోడిని మీ వైపు తిప్పుకుని వాడిని మీతో మాట్లాడేలా చేయాలనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జాయింట్ అటెన్షన్ టాస్క్. జాయింట్ అటెన్షన్ అంటే ఏం లేదు, మీ ఇద్దరికి కామన్గా ఒక ఇంట్రెస్ట్ అంటూ క్రియేట్ చేయగలగాలి. అంటే తను చూస్తున్న టాయ్నే మీరు కూడా ఆడి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఏదైనా చాలా క్యూరియస్గానో ఎగ్జైట్మెంట్ కలిగించే వస్తువు ఉంటే దాన్ని తన దగ్గరికి తీసుకెళ్ళి దాంతో ఆడుకునేలా చేయడం, దీన్ని మనం జాయింట్ అటెన్షన్ అంటాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మీరు జాయింట్ అటెన్షన్ టాస్క్ చేయండి అనగానే మీకు అనిపించినది తీసుకెళ్ళి పిల్లోడు ఎదురుగుండా పెట్టి నువ్వు ఇది చూడు ఎంత బాగుందో అంటే వాడు చూడకపోవచ్చు. సో మీకు తన ఇంట్రెస్ట్ అసలు ఏంటి అన్నది ఒక బేస్ లైన్ ఐడియా ఉండాలి. ఆ లైన్లో కనుక మీరు వెళ్ళగలిగితే మీరు ఈజీగా మీ చైల్డ్తో కనెక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తనకి మీరు బెలూన్ చూపిస్తున్నారు, తనకు అసలు ఇంట్రెస్ట్ లేదు. సో మళ్ళీ చూడు అనడం కన్నా ఆల్టర్నేట్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఆ బెలూన్లో ముడి వేయకుండా దాన్ని గాలి ఊది జస్ట్ పైకి వదిలేయచ్చు. అది ఒక రాకెట్ లాగా పై వరకు వెళ్ళి పడినప్పుడు మ్యాక్సిమం పిల్లలు దాన్ని చూస్తారు. సో ఐదర్ మీరు చేసే పనిని కొద్దిగా మార్చుకుని అటెన్షన్ పే చేసేలాగా చేయడం ఒక విధానం. రెండోది ఏంటంటే వాళ్ళకంటూ ఒక చాయిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలకి వెహికల్స్ అంటే చాలా చాలా ఇష్టం.
సో అలాంటి పిల్లలతో మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటే మీరు ఒక కార్ తెచ్చుకుని తనకు ఒక కార్ ఇచ్చి, చూడు మన ఇద్దరం రేస్ పెట్టుకుందామా అని తన ముందు నుంచి మీరు చేస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా తను మీ వైపు చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు జాయింట్ అటెన్షన్ టాస్క్స్ ఎలా చేయాలి అన్నది నేర్చుకోవాలి. దీనికి మనం ఫర్దర్ వీడియోస్లో కొన్ని టిప్స్ కూడా ఉంటాయి. బట్ బై అండ్ లార్జ్ సింపుల్ జాయింట్ అటెన్షన్ టాస్క్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సెకండ్ పాయింట్ ఏంటంటే నో ఫోర్స్. ఇది అన్ఫార్చునేట్లీ చాలా కామన్గా జరిగే మిస్టేక్. 1.5-2 years వచ్చే వరకు కూడా చాలామంది తల్లిదండ్రులు చాలా ముద్దుగా ఆడిపిస్తూ పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి 2 years అవుతున్నాయి, వీళ్ళకి మాటలు రావట్లేదు అనగానే మనకి క్వశ్చన్స్ మొదలవుతాయి బంధువుల దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఇంకా మాట్లాడట్లేదా. దాని వల్ల ఒక ప్రెషర్ బిల్డప్ అయిపోయి ఇప్పుడు పేరెంట్కి ఎలా అయిపోతుందంటే ఎలాగైనా సరే వీడి నోట్లోంచి మాటలు రావాలి. సో మనం ఫోర్స్ చేయడం, అనుకోకుండానే ఫోర్స్ చేయడం మొదలు పెడుతున్నాం. సెకండ్ మిస్టేక్ ఏంటంటే చాలామంది అనుకునేది ఎక్కువసార్లు మాట్లాడితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది తను రిపీట్ చేయడానికి అనుకుంటాం. బట్ యాక్చువల్లీ అది కూడా తప్పే. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు మీరు ఎవరితో అయినా మీ ఫ్రెండ్తో కనెక్ట్ అవ్వాలనుకుంటే మీరు వాళ్ళతో ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? వాళ్ళతో ఉండడం మీకు ఇష్టం కాబట్టి కనెక్ట్ అవుతున్నారు. ఆర్ మేబీ మీరు ఒక మూవీ చూస్తున్నారు అనుకోండి, మీరు ఎందుకు చూస్తున్నారు? ఆ సినిమా చూస్తే మీకు ఒక ఫన్ కానీ ఒక ఎగ్జైట్మెంట్ కానీ వస్తుంది కాబట్టి మీరు చూస్తున్నారు. అంతే తప్ప రిపీటెడ్గా అదే పని చేస్తే అది మీకు నచ్చాలని రూల్ ఏం లేదు. సో అదేవిధంగా రిపీటెడ్గా చేయడం వల్ల అదే పనిని, అంటే లైక్ బాల్ చెప్పు ఇదేంటి బాల్, చెప్పు ఇదేంటి బాల్, బాల్ 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 ఇలా మీరు అనడం వల్ల ఎటువంటి యూజు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇది నెగిటివ్ కాన్సిక్వెన్సెస్కే ఎక్కువ శాతం వెళ్తుంది. అంటే వాళ్ళు విసుగు చెందిపోతారు, వీళ్ళు ఎందుకు ఇన్నిసార్లు అంటున్నారు అని. ఎందుకంటే వాళ్ళకి వినికిడి బాగానే ఉంది, వాళ్ళు వింటున్నారు, కానీ వాళ్ళు అనాలనుకోవట్లేదు ప్రస్తుతానికి. సో రిపిటిషన్ మరీ ఎక్సెస్గా చేయడం వల్ల కూడా ఎటువంటి యూజ్ ఉండదు. అండ్ థర్డ్ వన్, ప్రాంప్టింగ్. ఇది కూడా కామన్గా చేసే మిస్టేకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్, వాడికి ఇంకా మాటలు రాలేదు, సైగల్లో వాడు ఇలా చూపించి నాకు అది కావాలి అని చూపిస్తున్నాడు. అక్కడ ఒక చాక్లెట్ ఉంది. సో మనం వాడి నోట్ ద్వారా అనిపించడం కోసం ఎలా అంటున్నామంటే చాక్లెట్ చాక్లెట్ అంటే ఇస్తాను, చాక్లెట్ చాక్లెట్ అంటే ఇస్తాను. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ పిల్లోడికి ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. నాకు చాక్లెట్ కావాలన్నది మీకు అర్థమైంది, బట్ మీరు దాన్ని కావాలని హైడ్ చేసో దాచో నా చేత చెప్పించాలనుకుంటున్నారు. కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్లో రావచ్చు ఆ పదం చాక్లెట్ అని, బట్ అది ఇష్టంతో వచ్చిన మాట కాదు. సో నెక్స్ట్ టైం వాళ్ళు అనాలనుకున్నప్పుడు మళ్ళీ అదే నెగిటివ్ మోడ్లో వాళ్ళు ఉండిపోతారు. దానికన్నా మంచి విధానం ఏంటంటే ఈ 3, అంటే నో ఫోర్స్, నో ప్రాంప్ట్, నో రిపిటిషన్. మరి మేము ఎలా నేర్పించాలి అని కనుక మీరు అడిగినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక చాక్లెట్ కావాలని చూపిస్తున్నారు, మీకు అర్థమైంది. సో మీరిప్పుడు వాడి పేరు అక్షయ్ అనుకోండి, అక్షయ్కి చాక్లెట్ కావాలా, ఓకే లెట్స్ ఓపెన్ ద చాక్లెట్. చాక్లెట్ బాగుంటుందా, ఓకే ఒక చిన్న ముక్క చాక్లెట్ టు అక్షయ్. వావ్. మీరు ఇప్పుడు మాట్లాడిన సెంటెన్సెస్లో ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే నేను 4 times చాక్లెట్ అన్న పదం వాడాను. బట్ ఎట్ ద సేమ్ టైం నేను తనని అనమనలేదు, తనతో ప్రాంప్ట్ చేయలేదు, తనని ఫోర్స్ చేయలేదు. బట్ తను అనుకున్న విధంగా, తను వినాలనుకుంటున్నట్టుగా నేను తనతో మాట్లాడాను. దీనివల్ల ఎమోషనల్ కనెక్ట్ ఫస్ట్ బిల్డ్ అవుతుంది. మా అమ్మకి నా మనసులో ఏమనుకుంటున్నానో బాగా తెలిసింది అని. అప్పుడు ఇంకొంచెం మీ దగ్గరికి రావడానికి, మీరు అంటున్నది వినడానికి తను ట్రై చేస్తాడు. ఇది ఇట్స్ లైక్ ఎ న్యాచురల్ ప్రాసెస్. మీరు ఏదైనా ఫారెన్ కంట్రీకి వెళ్ళారు, మీకు అక్కడ వాటర్ కావాలి, మీకు ఎలా అడగాలో తెలీదు, మీరు బాటిల్ వంక సైగ చేసి చూపిస్తున్నారు. ఎవరైనా దాన్ని దాచి చైనీస్ లాంగ్వేజ్లో ఇది ఇలా అంటే ఇస్తాను, ఇది ఇలా అంటే ఇస్తాను అంటే మీకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది లోపల. అంటారు ఒక పాయింట్లో మీరు, బట్ దానికన్నా మీకు ఇది కావాలా, దిస్ ఇస్ కాల్డ్ దిస్ అని చెప్పి వదిలేశారనుకోండి, యూ విల్ రిమెంబర్ నెక్స్ట్ టైం, ఓకే వాటర్ కావాలంటే నేను ఇలా అడగాలి అని. సో ద సేమ్ హోల్డ్స్ గుడ్. సో ఈ 3 most common mistakes are force, prompt and repetition.
అన్ఫార్చునేట్గా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే స్పీచ్ థెరపీస్లో అన్ని సెంటర్స్ అని నేను అనట్లేదండి, తప్పుగా అనుకోవద్దు, బట్ చాలా సెంటర్స్లో చేసేది ఏంటంటే స్పీచ్ థెరపీ అనేది ఒకప్పుడు, అంటే ఇప్పుడు ఈ ఆటిజం కానీ డెవలప్మెంటల్ డిలేస్ కానీ ఎక్కువయ్యాయి, కానీ ఒకప్పుడు స్పీచ్ థెరపీ వాజ్ వెరీ మచ్ లిమిటెడ్ టు హియరింగ్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి కానీ లేకపోతే సిండ్రోమిక్ పిల్లలకి కానీ అన్ని విషయాల్లో స్లోగా బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి కానీ స్పీచ్ థెరపీ ఇప్పించేవారు. వాళ్ళకి ఈ రిపిటిషన్ అనే దానివల్ల చాలా వరకు హెల్ప్ ఉండేది, ఎందుకంటే వాళ్ళు ప్రాసెసింగే చాలా స్లోగా ఉంది, వాళ్ళు వినికిడే చాలా స్లోగా ఉంది, కాబట్టి 4-5 సార్లు చెప్పడం వల్ల వాళ్ళు ఒక్కసారైనా పట్టుకోగలరు అన్న ఉద్దేశంతో అలాంటి రిపిటిషన్ స్పీచ్ థెరపీ స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు మనం ఈ కాలంలో చూస్తున్న స్పీచ్ ప్రాబ్లంలో మ్యాక్సిమం మందికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే సింపుల్ ఎక్స్ప్రెసివ్ డిలే, అంటే 3 ఏళ్ళు అయిపోయింది మాటలు మాత్రమే రావట్లేదు, నో బిహేవియర్ ఇష్యూస్, ఆర్ ఆటిజం ట్రేట్స్ విత్ స్పీచ్ డిలే, అండ్ థర్డ్ వన్ హైపర్ యాక్టివ్ కిడ్స్ అటెన్షన్ డెఫిసిట్ విత్ స్పీచ్ డిలే. సో ఈ 3 ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి వీళ్ళని మనం అదే ఘాటలో నేర్పించాలని చూస్తే కనుక బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సే చాలా హైగా ఉంది. ఒకసారి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మీరు ఏం నేర్పించాలనుకున్నా అది ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ 3 పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే అసలు మనం ఒక పిల్లోడిని ఓకే జాయింట్ అటెన్షన్ టాస్క్లో మన వైపు తిప్పుకున్నాం, మనం ఫోర్స్ పెట్టట్లేదు, ప్రాంప్ట్ చేయట్లేదు, అండ్ స్లోగానే మాట్లాడుతున్నాం వాళ్ళతో, బట్ ఏం మాట్లాడాలి? సో దానికి మీకు ఆ పిల్లోడికి ఆ ఏజ్కి తగ్గట్టుగా అసలు ఏంటి నచ్చుతుంది అన్నది తెలియాలి. సో మ్యాక్సిమం పిల్లలు బై అండ్ లార్జ్ అట్రాక్ట్ అయ్యేది వెహికల్ సౌండ్స్, యానిమల్ సౌండ్స్, రైమ్స్లోని వర్డ్స్ అండ్ ఎక్స్క్లమేషన్స్, అంటే లైక్ వావ్, గో 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 గో, ఫాస్ట్, ఔచ్. సో ఇలాంటి వర్డ్స్కి వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అండ్ వెహికల్ సౌండ్స్, ఇందాక మనం అన్నట్టు ఏరోప్లేన్ ఎలా వెళ్తుంది, సైకిల్ ఎలా వెళ్తుంది, ట్రింగ్ 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 ట్రింగ్, లేకపోతే యానిమల్ సౌండ్స్, అది అందరికీ తెలిసిందే, ఎవరు వచ్చారు, పిల్ల, హార్స్. సో మీరు ఇలాంటివి ఫస్ట్ ఇనీషియల్ పీరియడ్లో ట్రై చేశారంటే వాళ్ళు ఎక్కువగా మీతో కనెక్ట్ అవుతారు. సో నెక్స్ట్ 5th టిప్ ఏంటంటే మామూలుగా మనం ఎక్కువ నౌన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఈవెన్ స్పీచ్ థెరపీస్లో వాటిలో నేర్పించినప్పుడు కూడా ఆర్ ఇంట్లో మీరు పిల్లలకి నేర్పించినప్పుడు కూడా మీరు ఎక్కువ శాతం శ్రద్ధ నౌన్స్ మీద పెడతారు. ఇది చాక్లెట్, ఇది పెన్, ఇది కుక్క, ఇది ఫోన్, ఇలా. బట్ యాక్చువల్లీ చైల్డ్కి మోర్ ఇంట్రెస్ట్ ఏంటంటే వర్బ్స్, అంటే చేసే పని. స్నానం చేస్తున్నాను, ఆమ్ తింటాను, అక్కడ పెట్టు, పైకి ఊదు, ఉఫ్, లేకపోతే సంథింగ్ లైక్ గో 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 గో, వెళ్దాం 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 వెళ్దాం, అయ్యో కింద పడిపోయింది, ఓపెన్ అవ్వట్లేదు, క్లోజ్ ద డోర్. సో ఇలాంటివి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి, ఎందుకంటే దాన్ని మనం ఒక పనితో జత చేస్తున్నాం కాబట్టి. ఐసోలేటెడ్ నౌన్స్ మీద ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, నేర్చుకోవచ్చు, బట్ వాళ్ళు దాన్ని కమ్యూనికేషన్ కోసం పెద్ద వాడలేకపోవచ్చు. అంటే స్పీచ్కి కమ్యూనికేషన్కి ఏంటి తేడా అని మీరు అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్కి మీరు కలర్స్ తెలుసు అని అంటున్నారు, అంటే తను కలర్స్ చదివేసుకుంటున్నాడు నోట్లో, లేకపోతే అక్కడ కలర్స్ కనిపిస్తే కలర్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. బట్ మీరు అడిగారు అనుకోండి, నువ్వేం డ్రెస్ వేసుకున్నావు అంటే తను చెప్పలేకపోతున్నాడు అనుకోండి. సో కమ్యూనికేషన్ ఎక్కడుంది ఇందులో? తనకి కలర్ తెలుసు, బట్ తను చెప్పలేకపోతుంటే దెర్ ఇస్ నో కమ్యూనికేషన్. సో ఐసోలేటెడ్గా నౌన్స్ నేర్పించడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. దాన్ని మనం డే టు డే లాంగ్వేజ్లో ఎలా వాడతామో వాళ్ళకి చూపించగలిగినప్పుడే దానికి ఒక బెస్ట్ యూజ్ అంటూ ఉంటుంది. సమ్ అదర్ ఎగ్జాంపుల్, వాళ్ళు నంబర్స్ చెప్పేస్తుంటారు చాలామంది పిల్లలు, 1 2 3 4 5 6 అని. పేరెంట్స్ కూడా వీళ్ళు 20 వరకు నంబర్ చెప్పగలరండి అనుకుంటాం. బట్ నేను క్వశ్చన్ అడిగాను, నీకు ఎన్ని చాక్లెట్స్ కావాలి అంటే దే బ్లాంక్, ఏం మాట్లాడట్లేదు. ఈ చేతిలో నేను 2 పెట్టాను, ఈ చేతిలో 4 పెట్టాను, ఎన్ని కావాలి? దెన్ ఆల్సో దే ఆర్ నాట్ సేయింగ్. దెన్ ఇందులో కమ్యూనికేషన్ ఇంకా లేనట్టే. సో మనం ఫస్ట్ నుంచి వాళ్ళకి నంబర్స్ నేర్పిస్తున్నప్పుడే 2 చాక్లెట్స్, 4 చాక్లెట్స్, ఎన్ని కావాలి అలా నేర్పించారనుకోండి, మేబీ ఒకసారి కాకపోయినా ఇంకోసారి దే విల్ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ ప్రాపర్ లాంగ్వేజ్. సో ఇది ఇంకొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనం వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా నేర్పించాలి.
ఇది మ్యాక్సిమం దగ్గర మిస్ అయ్యే లింక్ అంటే ఇది. ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఎమోషన్స్ని నేర్పించమంటే ఏమంటున్నారు మీరు? హ్యాపీగా ఉన్నాను, సాడ్గా ఉన్నాను అలాంటివా అంటే అవి కూడా, బట్ దానికన్నా ముందు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ చైల్డ్ ఇంట్లో ఉన్నాడు, డోర్ వేసి ఉంది అండ్ బయట ఏదో సౌండ్ వచ్చింది, ఇప్పుడు అతను వెళ్ళాలనుకుంటున్నాడు. తను వెళ్ళి డోర్ దగ్గర నిలబడిన వెంటనే డోర్ని ఇలా కొడుతున్నాడు, మీతో ఏం మాట్లాడట్లేదు. సో మీరు ఐదర్ డోర్ అను అంటున్నారు, ఆర్ ఏమీ అనకుండా డోర్ ఓపెన్ చేస్తున్నారు, ఆర్ మేబీ మీరు ఏమంటున్నారంటే ఓపెన్ చెప్పు అక్షయ్, ఐ విల్ ఓపెన్ చెప్పు, ఇలా. సో ఆల్ దీస్ 3 థింగ్స్ కన్నా కూడా బెటర్ ఏంటంటే మీరు గెస్ చేయగలగాలి. ఇప్పుడు తన మనసులో యాక్చువల్లీ ఏం రన్ అవుతుంది, తను ఏమనుకుంటున్నాడు, ఆ సౌండ్ ఏంటి, ఏదో సౌండ్ విన్నాడు కదా, దానికే కదా డోర్ ఓపెన్ చేయమన్నాడు. ఆ సౌండ్ ఏంటి, ఎక్కడా సౌండ్, ఎక్కడా చూస్తా, ఓపెన్ డోర్ మమా, ఓపెన్ డోర్, సౌండ్ ఎక్కడా. సో ఇది ఎగ్జాక్ట్లీ తన మనసులో రన్ అవుతున్న ఎక్స్ప్రెషన్. సో ఎగ్జాక్ట్లీ మీరు అదే చెప్పగలిగితే తను 10 times డెఫినెట్గా మోర్ అటెంటివ్గా వింటాడు. అండ్ నెక్స్ట్ టైం ఏదైనా అలాంటి సౌండ్ వచ్చినప్పుడు తన మనసులో తను అనుకుంటాడు, లాస్ట్ టైం ఇలాంటి సౌండ్ వస్తే మమ్మీ సౌండ్ ఎక్కడా అని అడిగింది, ఎక్కడా అంటే అక్కడ, ఓకే, అలా తను కనెక్ట్ చేసుకోగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. మేబీ తను కార్తో ఇలా ఆడుతున్నాడు, ఆ కార్ కింద పడిపోయింది, బట్ మీరప్పుడు ఆ కారో బైకో వాటి పేర్లు చెప్తున్నారు, ఇది బైక్, ఇది కార్, ఇది జీప్ అని. బట్ తన దృష్టి అంతా కింద పడిపోయిన కార్ మీద ఉంది. తన మనసులో ఇప్పుడు రన్ అవుతుంది ఏంటి అంటే, ఓ కార్ పడిపోయింది, ఎక్కడ పడిపోయింది కార్, ఓ కార్ పడిపోయిందా. మీరు అది చెప్పారనుకోండి, ఎగ్జాక్ట్లీ తన మనసులో అది రన్ అవుతుంది. 8th పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, మనం వాడే పదాలు కానీ సెంటెన్సెస్ కానీ వీలున్నంత షార్ట్గా ఉంచడానికి ట్రై చేయండి. అంటే 3-4 wordsలో చెప్పడానికి ట్రై చేయండి. అక్కడికి ఎందుకు వెళ్తావు, వెళ్ళొద్దని చెప్పాను కదా, ఇంత పెద్దగా వాడకుండా డోంట్ గో దేర్, కమ్ హియర్, అక్కడ డేంజర్, అంతే. సింపుల్ వర్డ్స్లో చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది. అండ్ ఇప్పుడు అన్నట్టుగా కొంచెం మెలోడియస్గా, కొంచెం ఇంటోనేషన్స్ అంటాం కదా, అలా మాట్లాడడానికి ట్రై చేస్తే మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది వాళ్ళకి. అండ్ కొంచెం 1.5x స్పీడ్లో మాట్లాడండి. అంటే రొటీన్గా మీరు మాట్లాడేదానికన్నా మేబీ ఒక 1.5 to 2 times స్లోగా మాట్లాడితే వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకోవడానికి టైం ఉంటుంది. అండ్ 9th పాయింట్ వచ్చేసరికి రైమ్స్ని, సాంగ్స్ని మీరు క్రియేటివ్ వేలో యూజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఒకటి మోటార్ ఇమిటేషన్స్ ఎలాగో మీరు నేర్పిస్తారు, లైక్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నప్పుడు మీరు యాక్షన్ చేస్తూ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో చెప్పారనుకోండి, మీకు డెఫినెట్గా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. మీరు ఫింగర్ పపెట్స్ లాంటివి యూజ్ చేయొచ్చు, సో దట్ వాళ్ళు మీ ఫేస్ని ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. ఇలా పెట్టుకుని మీరు మాట్లాడినట్టయితే కనుక, ఓల్డ్ మెక్డానల్డ్ హ్యాడ్ ఎ ఫార్మ్, అప్పుడు మీరు ఇక్కడ ఫింగర్ పపెట్స్ పెట్టుకుంటే వాళ్ళు చాలా క్లియర్గా చూస్తారు. లేదా బేబీ షాక్ లాంటి పాటలు పాడుతున్నప్పుడు మీరు ఒక 5 fishes బొమ్మలు తీసుకుని బేబీ షాక్ టు అని ఒక వాటర్ దాంట్లో ఒక్కొక్కటి డ్రాప్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. 5 little monkeysలో మనం చిన్న చిన్న బొమ్మలు పెట్టి నిజంగా అవి పడిపోయినట్టు, 1 fell down అన్నప్పుడల్లా అది పడిపోయినట్టు యాక్షన్ చేసిన. సో ఎవ్రీ రైమ్కి మీరు ఒక చిన్న క్రియేటివ్ టచ్ యాడ్ చేసి వాళ్ళకి నేర్పించవచ్చు. దట్ ఈస్ వన్ వే. సెకండ్ వే ఏంటంటే, మీరు గొట్టాలు లాంటివి, లేకపోతే రింగ్స్ లాంటివి, లేకపోతే ఒక ఫోన్ వాళ్ళకు ఒక ఎండ్ మనకు ఒక ఎండ్ ఇచ్చి వాటిలో మాట్లాడడం, అలాంటివి ట్రై చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్కి, మీరు ఎలా పలుకుతున్నారు, వీటికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రైమ్స్ని, సాంగ్స్ని మనం చాలా ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. అలాగే రైమ్స్లో వాళ్ళ పేర్లు పెట్టి, అంటే జానీలో మనం అక్షజ్ పాప అలా చేయడము. ఎందులో అయినా మేరీ హ్యాడ్ ఏ లిటిల్ ల్యాంబ్లో మనం మేరీ పేరు తీసేసి వీళ్ళ పేరు పెట్టడము. చిట్టి చిలకమ్మలో కొద్దిగా మార్పులు, వాళ్ళు ఏమైనా తింటున్న ఫుడ్ గురించి చెప్పడం, పండు బదులు మనం బ్రెడ్ పెట్టడం, అలా సంథింగ్ క్రియేటివ్గా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎప్పుడు కానీ స్పీచ్ పిల్లలకి ఎఫర్ట్ పెట్టి నేను ఇంత ట్రై చేస్తున్నాను వీడొక్కటి కూడా పలకడేంటి అని అనుకోవడం చాలా కామనే. యాజ్ అ పేరెంట్గా ఆ ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకోగలను. బట్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇమీడియట్ రిజల్ట్ అన్నది మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే ఇప్పుడు మీరు యాపిల్ అని వాడి చేత అనాలనిపించుకుని
మీరు ఒక 10 times వాళ్ళని విసిగిస్తే మేబీ 1 time హీ మైట్ సే యాప్ అలా. బట్ దానికి మీరు ఎక్కువ సంబరపడిపోవడం కన్నా వాడు ఇష్టంగా మీతో ఉండి జాయింట్ అటెన్షన్ పే చేస్తూ నవ్వుకుంటూ తిరిగి చెప్పపోయినా పర్వాలేదు, బట్ మీరు నేర్పించగలిగితే దాని రిజల్ట్ 10 times మోర్ బెనిఫిషియల్గా మీకు కొద్దిగా లేట్గా తెలుస్తుంది, బట్ డెఫినెట్లీ చాలా బెటర్గా వస్తుంది. ఇలా ఫోర్స్తో నేర్పించిన పిల్లలకి వర్డ్స్ రావచ్చు, అంటే వాళ్ళు యాపిల్ అనొచ్చు, బట్ వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి అని అనుకోరు. నెక్స్ట్ టైం వాళ్ళకి యాపిల్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు అమ్మ యాపిల్ కావాలి అని మాత్రం అనరు, దాని దగ్గరికి వెళ్ళి నిలబడి ఉంటారు. మళ్ళీ మీరు అదేంటి అంటే యాపిల్ అంటారు. సో అది కమ్యూనికేషన్ కానే కాదు. సో ఫ్రీ లెవెల్లో వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటే మాత్రం ఇమ్మీడియట్ రిజల్ట్స్ కోసం ప్రెషర్ పెట్టబోకండి. అండ్ ఇమ్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ అవి చాలా షార్ట్ లాస్టింగ్గా ఉంటాయి. దానికన్నా మనం లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా పేషెన్స్తో రోజు ట్రై చేస్తూ వెళ్ళండి. మరి మేము చేస్తున్న దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది అంటే మీకు తెలిసిపోతుంది. మీ పిల్లోడి నాన్ వర్బల్ బిహేవియర్స్ స్లోగా తగ్గుతూ ఉంటాయి. అంటే నాన్ వర్బల్ బిహేవియర్స్ అంటే ముందు ప్రతిదానికి వాళ్ళు ఏడ్చేవాళ్ళు, ఆర్ ప్రతిదానికి మిమ్మల్ని లాక్కుని వెళ్ళి అక్కడి వరకు నిలబడి తోసేవాళ్ళు, లేకపోతే చాలాసార్లు మూడీగా ఉండేవాళ్ళు, అసలు మీ ఫేస్ వైజ్ వాళ్ళు చూడట్లేదు. ఈ బిహేవియర్స్ అన్నీ స్లోగా తగ్గి వాళ్ళు అనుకున్న దాన్ని చెప్పలేనప్పుడు మీరు వాళ్ళకి ఒక హెల్ప్లా ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తే వాళ్ళు నెమ్మదిగా మిమ్మల్ని తీసుకెళ్ళడం మొదలు పెడతారు. ఫేస్లో మీకు ఆ ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది, కళ్ళలో ఈజీగా మీకు తెలిసిపోతుంది. వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటారు, నేను అనుకునేది చెప్తావా వీళ్ళకి అర్థం కావట్లేదు అన్నట్టు మీ కళ్ళలోకి వాళ్ళు చూస్తూ ఉంటారు. అది యాజ్ అ పేరెంట్గా యాజ్ అ మదర్గా మీరు చాలా ఈజీగా ఆ చేంజ్ని గుర్తుపడతారు. అండ్ ఏదైనా బుక్స్ లాంటివి మీరు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే పారిపోకుండా అసలు ఏంటి వీళ్ళు చెప్తున్నారు ఒకసారి చూద్దాం అనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ చూడండి, మీరు ఒక శారీ షాప్కి వెళ్ళారు, మీరు ఏదో శారీ మామూలు రేంజ్వి చూస్తున్నారు. ఇప్పుడు షాప్ వాడికి మీ మూడ్ని కానీ మీ థాట్ని కానీ కొంచెం హయ్యర్ రేంజ్కి డైవర్ట్ చేయాలనుకోండి, వాళ్ళు ఎలా మాట్లాడితే మీరు ఎక్కువ రెస్పాండ్ అవుతారు? ఇది చూడండి ఇది బాగుంది అంటే చూస్తారా? ఇది కొనండి అదేం బాగుంది అంటే చూస్తారా? నో. వీటన్నిటికన్నా మేడం ఇంకొక కొత్త ఐటమ్ ఉంది మేడం, ఇది చూడండి, నో ఫోర్స్, మీకు నచ్చితేనే తీసుకుందరు కానీ ఊరికే చూసి వెళ్ళిపోండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా పనికి వస్తుంది. ఇలా మాట్లాడిన సేల్స్ మ్యాన్తో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు. సరే వీళ్ళు ఎలాగో ఫోర్స్ చేయరు, ఒకసారి ఏదో చూద్దాం ఏదో చెప్తున్నాడు కదా అన్నట్టు అందులోంచి స్లోగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అటు సైడ్ వెళ్ళిపోతారు. సేమ్ వీళ్ళకు కూడా వర్తిస్తుంది. మీరు ఫోర్స్ పెట్టనంత వరకు, మీరు ఇష్టంగా చెప్తున్నంత వరకు, మీరు ప్రేమగా చెప్తున్నంత వరకు వాళ్ళు మీ దగ్గరికి రావడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్ ఆ కిడ్కి కూడా మాట్లాడాలనే ఉంటుంది, కానీ తనకి రావట్లేదు అది. సో ఎవరైనా అస్తమాటు ఎగతాళి చేస్తున్నారో లేకపోతే నన్ను జడ్జ్ చేస్తారు, నన్ను టెస్ట్ చేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు నాకు ఫ్రెండ్ లాగా నాకు తోడుంటారు, నాకు ఒక ట్రాన్స్లేటర్ లాగా వీళ్ళు పనిచేస్తారు, నేను చెప్పాలనుకున్నది వీళ్ళు చెప్తారు అనుకున్నప్పుడు మీతో వాళ్ళ అటాచ్మెంట్ కూడా పెరుగుతుంది, మీరు చెప్పేది కూడా వాళ్ళు వింటారు. సో ఇవి ఒక బేసిక్ స్పీచ్ థెరపీ టిప్స్ నేను ఇవ్వాలనుకున్నవి. ఇవన్నీ కూడా నేను తీసుకున్నది ఎక్కడి నుంచి అంటే మార్సీ మెల్లర్ అనే ఒక వెరీ సీనియర్ స్పీచ్ పెథాలజిస్ట్ ఉన్నారు అమెరికాలో. ఆవిడ చాలా ఏళ్ళు రొటీన్ స్పీచ్ థెరపీ క్లాసెస్ తీసుకుని ఆ తర్వాత న్యాచురల్ స్పీచ్ ఫెసిలిటేషన్కి డైవర్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన చెప్తున్న టిప్స్ అన్నీ కూడా మోర్ ఆర్ లెస్ ఆవిడ వీడియోలోంచి కానీ ఆవిడతో మేము మాట్లాడి ఇంటరాక్ట్ అయిన దానిలోంచి నేను తీసుకున్నది. ఆవిడ చాలా వీడియోస్ ఆల్మోస్ట్ 300+ వీడియోస్ని ఫ్రీగా యూట్యూబ్లో ఉంచారు. ఆవిడ ఛానల్ పేరు వేవ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్పీచ్ థెరపీ క్లాసెస్ ఫర్ పేరెంట్స్. ఆవిడ ఉద్దేశంలో కూడా పేరెంట్ కన్నా స్పీచ్ని నేర్పించగలిగే థెరపిస్ట్ ఎవరు ఉండరు. సో మీరు అందరూ యూజ్ చేసుకోవచ్చు ఈ ఒక లింక్ని ఏదైతే నేను షేర్ చేస్తున్నానో, వేవ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ యూట్యూబ్ బై మార్సీ మెల్లర్. ఈ సెషన్ మీకు ఎంతో కొంత యూజ్ అయిందనే నేను అనుకుంటున్నాను. ఇంకా స్పెసిఫిక్ స్పీచ్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఇంకొక వీడియోలో చూద్దాం. అండ్ మీరు కనుక మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే హ్యాపీ కిడ్స్ సెంటర్కి మీరు తప్పకుండా రావచ్చు. థ్యాంక్ యూ.